గాయ్స్! హలో అందరికి. ఈరోజు చికెన్ లివర్ ఫ్రైని నా స్టైల్‌లో ఎలా ఈజీగా కుక్ చేస్తానో చూపిస్తాను చూసేయండి. ముందుగా లివర్‌లోకి పసుపుని వేసుకొని 2, 3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తరువాత ఆ లివర్‌లోకి అర టీ స్పూన్ పసుపుని, అలానే మన టేస్ట్‌కి సరిపడా కారాన్ని వేసుకోవాలి. నేనైతే 2, 3 స్పూన్స్ వేసుకున్నాను. అలానే సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలానే చికెన్ మసాలాని కూడా నేను వేసుకున్నాను. అది ఆప్షన్స్ కింద పెట్టుకోండి. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలానే సరిపడా కొంచెం ఆయిల్‌నైతే వేసుకోవాలి. 4 వైపులా ఫుల్‌గా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ అనేది మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అనేవి మనం ఎక్కువ కట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రై కాబట్టి ఆనియన్స్‌ని ఎక్కువగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్‌ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలని కూడా కోసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయిని పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక ఆయిల్‌ని వేసుకోవాలి సరిపడా. నెక్స్ట్ ఏమో ఆనియన్స్‌ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకొని 4 వైపులా ఫుల్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆనియన్స్ మగ్గాక అందులోకి మనం అల్లం పేస్ట్‌ని వేసుకొని 4 వైపులా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్‌లోనే చేసుకోవాలి. లేకపోతే అడుగంతా పట్టేస్తుంది కాబట్టి మనం అది మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న కర్రీని అయితే అందులో వేసేసుకొని 4 వైపులా శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత మూత పెట్టేసుకొని సిమ్‌లో ఉంచాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ కర్రీలో పైకి తేలుతుందండి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంతా పట్టేస్తూ ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోకి కరివేపాకుని వేసుకోవాలి. ముందు వేస్తే బాగోదు. ఇప్పుడు వేస్తే కరివేపాకు టేస్ట్ కూడా వస్తుంది. కరివేపాకుని వేసి 4 వైపులా అవి కట్ అవ్వకుండా మనం కలుపుతూ ఉండాలి. ఈ పొడిని చూసారు కదండీ! ఈ పొడిని నేను ఎప్పుడు ఫ్రై కర్రీలో వేస్తూ ఉంటాను. నేను స్పెషల్‌గా చేసిన పొడి అనమాట. ఈ పొడిని నేను లాస్ట్‌లో వీడియోలో చెప్తాను. ఇది నేను కర్రీ దించే ముందు లాస్ట్‌లో ఈ పొడిని వేసి 4 వైపులా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అంతేనండి. ఈజీగా, సింపుల్‌గా చికెన్ ఫ్రై, లివర్ కర్రీని అయితే చేసేసుకోవచ్చు. ఏం లేదండి. ఈ పొడిని చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇందులోకి మనం యాలకులని, బిర్యానీ పువ్వుని, ధనియాలని, దాల్చిన చెక్కని, అలానే లవంగాలని, ఎండుమిరపకాయలని కాస్త కొంచెం ఎక్కువ వేసుకొని పొడి చేసేసుకోవచ్చు. ఇది ఫ్రైలోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.